శివరావు టెలిగ్రామ్ అందుకుని చదివాడు. అయ్యో, సత్యం వాడి పెళ్ళం లారీ కింద పడి చనిపోయారట. దేవుడున్నాడు. విశాల చేతులు జోడించి పైకి చూసింది. నేనప్పుడే అనుకున్నాను, ఓ దూపం దీపం లేకపోతే ఆ దేవుడు ఎలా హర్షిస్తాడు. కోపం వచ్చి ఇద్దరిని లారీ కింద నలగొట్టాడు. శంకరంగాడు పోయాడా, లేక కాలు విరిగి అవిటివాడయ్యాడా? ఆ నోటికి ఎంత తోస్తే అంత అనేడివేనా? పాపం చిన్నపిల్లాడు ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో విసుక్కున్నాడు శివరావు. అవును మరి, తమ్ముడు కొడుకు ఆపద ముంచుకొచ్చింది. పెదనాన్న దగ్గర డబ్బులు సంచులు మూలుగుతున్నాయి కదా, అవన్నీ వేసుకుని ఎమర్జెంటుగా చెన్నపట్నం వెళ్ళి ఆ పిల్లాన్ని ఆదుకుంటారు, అంతేనా? వెటకారంగా అంది విశాల. అది కాదే, ఎంతైనా వాడు మన ఇంటి పేరువాడు. అవును మరి, మనతో భీమశంకరం అన్న పేరు పెట్టామన్నారు కానీ నిజానికి మామగారు అన్నట్లు పాలని పెట్టుంటారు. ఫలానా పాలు మా వంశస్థుడే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోండి. విశాల వితండంగా మాట్లాడితే తను నోరు మూసుకోక తప్పదని శివరావుకి ఎప్పుడో జ్ఞానోదయమైంది. ఇప్పుడంతేసి ఖర్చులు పెట్టుకుని మద్రాసు వెళ్ళడానికి మన దగ్గర మూటలు లేవు. పిల్లాన్నంటారా, నారు పోసిన వాడు నీరు పోయకపోడు. మనం గప్చిప్గా ఉంటే మంచిది. మనం వెళితే ఆ అనాథ పిల్లాడి బాధ్యత మన మీదే తోస్తారు. అనాథ అయ్యాడు, వాడి ఆలనా పాలనకి ఏదో ఏర్పాటు కావాలి కదా. అయినా తాతగారి ఆస్తిలో ఈ మనవడు కూడా వాటా వస్తుంది కదా అని అంటూ ఏవేవో మతలబులు పెడతారు. ఇంకొకళ్ళకి పంచడానికి మన దగ్గర ఏం మిగిలింది? నా మాట విని ఆ టెలిగ్రామ్ చింపేసి మనకేం తెలియనట్లు గమ్మున కూర్చుందాం. విశాల నిర్ణయం చేసింది. శివరావు బుర్రగోకున్నాడు. ఆలోచిస్తే విశాల చెప్పింది బాగానే ఉన్నట్లుగా ఉంది. కానీ రక్త సంబంధం తప్పు కదా అని నిలదీయడంతో అస్థిమితుడయ్యాడు. అలాంటప్పుడే అతని బుర్ర అప్పుడప్పుడు కాస్త పనిచేస్తుంది. అది కాదే, మనకి టెలిగ్రామ్ వచ్చిందని పోస్ట్ మ్యాన్కి తెలుసు. అందులో ఏముందో కూడా అతనికి తెలుసు. మనం ఇక్కడే ఉంటే రేపో ఎల్లుండో వాడు అదేంటి, శివరావు గారి తమ్ముడు పోయాడు కదా, ఆయన ఇంకా మద్రాసు వెళ్ళలేదేంటి అని పక్కింటి వాళ్లతోనో ఎదురింటి వాళ్లతోనో తప్పకుండా అంటాడు. అదేమన్నా మర్యాదగా ఉంటుందా? శివరావు మెల్లగా అన్నాడు. భర్త చెప్పింది సబబుగానే తోచింది విశాలకి. కానీ ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. సరే అయితే మీరు వెళ్ళండి, కానీ ఒకటి, జాలిపడి 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకండి. అసలు జాలి పడాల్సిన అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. ఎంటా వంట లేని పనులు, జాతి సంక్ర పనులు చేస్తే ఇలాగే అవుతుంది. ఇదంతా మీ తమ్ముడు చేతులారా చేసుకున్న ప్రారంధం ఇలా అనుభవిస్తున్నాడు, అర్థమైందా? శివరావుకి శుభ్రంగా అర్థమైంది. కర్మకాండలకి ఊరికే డబ్బులు వృధా చేయకండి. అసలు వాళ్ళది ఏ కులమని ఏ మతమని కర్మ చేయాలి చెప్పండి. పాతేయడమో తగలేయడమో ఏది చావుగా అయితే అది కాని చేయండి. ఆ మాత్రం డబ్బులు మీ తమ్ముడు దాచే ఉంటాడు, అవి వాడండి. అంతేకాని జేబులో చేయి పెట్టకండి. ఏంటి మాట్లాడరే? టెలిగ్రామ్ పోస్ట్ మ్యాన్ కేక మళ్లీ వినపడింది. భార్య దాడి నుంచి తప్పించుకోవడానికి శివరావు బయటికి పరుగు తీశాడు. టెలిగ్రామ్ చదివాడు శివరావు. మొదటిసారి చదివితే అతనికి సరిగ్గా అర్థం అవలేదు. అతను మూడోసారి చదువుతుంటే విశాలొచ్చింది. మీకంటే ఆ శంకరంగాడు నయం. లావాటి ఇంగ్లీషు పుస్తకాలు చులాగ్గా చదివి పారేశాడు. టెలిగ్రామ్ చదవడానికి ఎంతసేపా? అయినా ఆ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు చెట్ల కాస్తున్నాయా? ఉత్తరం రాసినట్లు అంత పొడుగున్న టెలిగ్రామ్ ఇచ్చారేంటి? దేని గురించి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? శివరావు అరుగు మీద కూర్చున్నాడు. అతని బుర్ర తిరుగుతోంది. మాట్లాడరేం, ఏంటా పిచ్చి చూపులు? నువ్వు నోరు మూస్తావా? శివరావు అరిచాడు. టెలిగ్రామ్ కాగితం పైన చూపుడు వేలుతో టప్ టప్మని కొట్టాడు. ఈ టెలిగ్రామ్ ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది సత్యం పనిచేసే కంపెనీ వాళ్ళు ఇచ్చారు. నాన్నగారు పోయారని తెలిసాక సత్యం వాళ్ళ ఆఫీసులో నామినేషన్లు మార్చాడట. దాని ప్రకారం ఇప్పుడు శంకరానికి నేను గార్డియన్ అన్నమాట. నామినేషన్, గార్డియన్ అన్న పదాలకి అర్థం తెలియకపోయినా ఏదో లాభసాటి వ్యవహారం అని మాత్రం బోధపడింది. విశాల ఆసక్తిగా భర్త పక్కన కూర్చుంది. సత్యం, వాడి భార్య కలిసి చేసిన ఇన్సూరెన్సు డబ్బులు, వాడి కంపెనీ నుండి రావాల్సిన మొత్తాలన్నీ శంకరానికి చెందుతాయి. కానీ వాడు మైనర్ కాబట్టి వాడికి మైనారిటీ తీరే వరకు నేను గార్డియన్గా వ్యవహరించాలన్నమాట. త్వరగా వచ్చి ఆ రాత కోతలన్నీ చూడమంటున్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అయ్యో అయ్యో, నా బంగారు కొండకి ఎంత కష్టం వచ్చి పడిందమ్మా. పసివాడు ఎలా తట్టుకుంటున్నాడమ్మా. తలుచుకుంటే నా గుండెలు అవిసిపోతున్నారాయి నాయన. పెద్దదాన్ని నన్ను తీసుకెళ్ళినా పోయేది. పాపం అన్నం పుణ్యం తెలియని వాళ్ళని అలా లారీ కింద నిలబేయడానికి ఆ దేవుడికి ఎలా మనసొప్పిందిరా బాబు. అయ్యో అయ్యో. విశాల పెద్ద గొంతుకుతోనే శోకాలు పెట్టసాగింది. విశాల ఆవేదన త్వరగానే ఫలితాన్ని చూపించింది. పక్కింటావిడ గోడ మీద నుంచి తొంగి చూసింది. ఏమైందమ్మా అడిగింది. ఎంత ఘోరం జరిగిందో అక్కడ శంకరం ఒంటరిగా తానెంత తలడిల్లిపోతోందో ముక్కు చీదుతూ చెప్పింది విశాల.
నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదమ్మా, బుర్ర పనిచేయడం లేదు. ఈ స్థితిలో మేమంతా వెంటనే బయలుదేరి మద్రాసు ఎలా వెళ్ళాలి భగవంతుడా? రైలు ఎక్కేంత వరకు ఏడుస్తూనే ఉంది విశాల. రైలు కదిలాక భర్తనడిగింది. అవును, ఎంతొస్తుందో రాశారా? రాయలేదు. సత్యం ఇన్సూరెన్స్ ఎంత చేశాడో మనకి తెలియదు కదా. పైగా కంపెనీ నుండి సత్యానికి ఎంత మొత్తం వస్తుందో కూడా చెప్పలేం. వచ్చే దాంట్లో భార్యకి తెలియకుండా కొంతైనా నొక్కేయాలని ప్రణాళిక వేయసాగాడు శివరావు. బాగానే వస్తుందనుకుంటున్నాను. లేకపోతే అంత పెద్ద టెలిగ్రామ్ ఇవ్వరు కదా. టెలిగ్రామ్లో అక్షరానికి ఎంత అని డబ్బు కట్టాలి కదా. బాగానే వస్తాయి డబ్బులు, సమాధాన పడుతూ అంది విశాల. అక్షరానికి కాదు, పదానికి. శివరావు సరిచేశాడు. శంకరం హెడ్ మాస్టర్ ఇంట్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లారు విశాల, శివరావు. శివరావుని చూడగానే శంకరం పెదనాన్న అంటూ చుట్టూ పోయాడు. వాణ్ణి ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఇంతకీ ఎలా జరిగిందండి ఈ ఘోరం? మూర్తిని అడిగాడు శివరావు. శంకరం లోపలికి వెళ్ళి అత్తకి మీ పెదనాన్న వాళ్ళు వచ్చారని చెప్పు, మూర్తి అన్నాడు. శంకరం ఎదురుగా ఆ ప్రమాదం గురించి వివరించడం మూర్తికిష్టం లేదు. అత్త, ఈ కొత్త బంధుత్వం ఎలా వచ్చిందబ్బా? ఇంతకీ ఎవరా అత్త అనుకుంటూ విశాల శంకరంతో పాటు లోపలికి వెళ్ళింది. మూర్తి భార్య మాలతిని పరిచయం చేసుకుంది విశాల. మాలతికి 2 కూతుళ్ళు, 12 ఏళ్ళు 10 ఏళ్ళు, కావేరి, కామాక్షి. తల్లికి పనుల్లో సాయం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందమ్మా? విశాల మాలతిని అడిగింది. మాలతి ఇబ్బందిగా శంకరం వంక చూసింది. ఆమెకు కూడా ఆ ప్రమాదం గురించి శంకరం ఎదురుగా ప్రస్తావించడం ఇష్టం లేదు. శంకరం, నువ్వు కావేరి దొడ్లోకి వెళ్ళి అరిటాకులు కోసుకురండి. మీ పెద్దమ్మ వాళ్ళు భోంచేస్తారు అంది. ఆ భార్యాభర్తల అన్యోన్యత చూస్తే విశాలకి ఒంటికి కారం పూసుకున్నట్లయింది. దురదృష్టమండి. అక్కడ శివరావుకి జరిగింది చెబుతూ మూర్తి నిట్టూర్చాడు. వీళ్ళిద్దరూ బస్సు కోసం చూస్తున్నారట. ఓ లారీ అదుపు తప్పి అటొచ్చి బస్టాప్లో నిలబడిన 4గురిని ఢీకొట్టింది. వీళ్లతో పాటు మిగిలిన 2 పోయారు అంటూ మూర్తి చెప్పడం పూర్తి చేసేసరికి కాఫీ గ్లాసులు తీసుకుని మాలతి, విశాల వచ్చారు. కాఫీ తాగగానే మరిదింట్లో మొదటిసారి తాగిన కాఫీ గుర్తుకొచ్చింది విశాలకి. వీళ్ళంతా ఇలా మంచి మంచి కాఫీలు తాగేస్తూ మంచి చదువులు చదువుకుంటూ బాగుపడిపోతున్నారు అనుకుంది అక్కసుగా. ఈ మూర్తి ఏదో గడుసు పిండంలా ఉన్నాడు, కొంచెం బెదరగొట్టాలి అని కూడా అనుకుంది. 2 నిమిషాల తర్వాత శంకరం, కావేరి చేతులు తుడుచుకుంటూ వచ్చారు. ఇంతకీ దహన సంస్కారాలన్నీ యథావిధిగా శాస్త్రోక్తంగా జరిగాయా? దహనం, సంస్కారం శాస్త్రోక్తం. శంకరానికంతా కొత్తగా ఉంది. ఏవేవో కొత్త కొత్త మాటలు వినిపిస్తున్నాయి. అవన్నీ తల్లిదండ్రుల గురించే కదా. ఏడుపు తన్నుకొస్తున్న పెదవులని పళ్లతో గట్టిగా అదిమి చెవులు రిక్కించి వినసాగాడు. చిన్నపిల్లలెదురుగా ఈ కబుర్లేంటి? మూర్తికి అసహనంగా ఉంది. శంకరం, కావేరికేవో లెక్కలు రావట, కొంచెం ఆ గదిలో కూర్చుని చెప్పకూడదు. విశాల నడుం బిగించింది. ఇందాక అట్నుండి చూస్తున్నాను. ఏంటయ్యా నీ పెత్తనం? వాడేమన్నా నీ పాలేరనుకున్నావా? చీటికి మాటికి అది చేయి ఇది చేయి అని ఆర్డర్లు జారీ చేస్తున్నావు. నువ్వే కాదు, నీ భార్య కూడా తగుదునమ్మా అంటూ వాడి చేత అడ్డమైన పనులు చేయించుకుంటోంది. వాడు మా వంశోద్ధారకుడు. లాయర్ భీమశంకరం గారంటే మా ఊళ్ళో ఎంత గౌరవిస్తారో తెలుసా? ఆయన గారి మనవడి శంకరం. బతకలేక బడిపంతులు అన్నారు. వీడి నాన్న నీలా బడిపంతులు కాదు, ఇంజనీరింగ్ చదివి పెద్ద ఉద్యోగం చేసేవాడు. అయినా నీ పిల్లదానికి వాడెందుకు లెక్కలు చెప్పాలయ్యా? నువ్వు బడిపంతులువేగా. హెడ్ మాస్టర్ అనగానే కొమ్ములొచ్చాయా? లెక్కలు చెప్పలేవా? మరిచిపోయావా? దులిపేసింది. మూర్తి నివ్వెరపోయాడు. శంకరానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హెడ్ మాస్టారు చాలా మంచి ఆయనని పెద్దమ్మ ఎందుకు తిడుతోంది? మూర్తి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. చిన్నపిల్లల ముందు ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది ఈవిడ అనుకున్నాడు. వివరించాలని గొంతు పెగల్చుకునన్నాడు. శంకరం ముందు ఇవన్నీ మాట్లాడడం ఎందుకని అలా చెప్పానండి. అంతేకాని శంకరంతో పనులు ఎలా చేయించుకుంటానండి? సత్యనారాయణ నాకు చాలా మంచి స్నేహితుడు. మా స్కూల్లో శంకరం 1వ తరగతి నుండి చదువుతున్నాడు. ప్రతి క్లాసు ఎలా చదువుతున్నాడో గమనిస్తూనే ఉన్నాను. చెప్పింది చాలదేమోనని సత్యనారాయణతో తనకున్న స్నేహబంధం ఎంత గాఢమైందో కూడా వివరించాలి అనుకున్నాడు కాబోలు. అసలు సత్యనారాయణ పెళ్లికి నేను, మాలతి సాక్షి సంతకాలు పెట్టాం అని కూడా చెప్పాడు. ఆ నిర్వాకం చేసింది నువ్వేనా నాయనా? విశాల వెటకారంగా అంది. మా మామగారి స్నేహితుడు బోల్డ్ కట్నం ఇస్తామన్నారు. ఈలోగా మా సత్యం మనసు విరిచేసి ఆ మతం కాని మతానికి చెందిన పిల్లతో పెళ్లి చేయించిన మహానుభావుడు నువ్వేనా బాబు? చాలా పుణ్యం కట్టుకున్నావు. చూడు ఇప్పుడు ఏమైందో. అవ్వక్కయి చెమటలు తుడుచుకుంటున్న మూర్తిని వినోదంగా చూశాడు శివరావు. విశాల పేటరేగిపోతే ఎదుర్కోవడం ఎవరి వల్ల అవదు కదా అనుకున్నాడు. మాలతొచ్చి చేతులు జోడించి క్షమాపణ అడిగింది. ప్రాణస్నేహితుడు పోయిన దుఃఖంలో ఆయన మనస్థితి సరిగా లేదు, ఏమనుకోకండి అని.
వాళ్ళని దులిపేయడానికి ఇంకో మంచి అవకాశం ఇచ్చినందుకు విశాల మాలతి వంక ప్రసన్నంగా చూసింది. స్నేహితుడు పోయాడని మీ ఆయనకి దుఃఖం ఉంది, కానీ చెట్టంత తమ్ముడు పోయినందుకు మా ఆయనకి లక్ష్మణుడు లాంటి మరిది పోయినందుకు నాకు దుఃఖం ఉండకూడదు. బేషుగ్గా ఉందమ్మా. సరే, అలాగే. మేమేమీ విచారంగా ఉండం, కానీ మీరంతా శోకం ప్రకటిస్తూ ఉండండి, సరేనా? మూర్తి, మాలతి బెదిరిపోయారు. ఏం మాట్లాడితే ఆవిడ ఏ పెడార్థం తీస్తుందో అని మౌనంగా ఉండిపోయారు. అంత బెదురులోనూ విశాల లక్ష్మణుడు లాంటి మరిది అంటూ తనని తానే సీతాసాధ్వితో పోల్చుకోవడం మాలతికి నవ్వు పుట్టించింది. విశాలి ఎక్కువ చదువుకోలేదు, కానీ ఎదుటి మనిషిలో ఉన్న తప్పులు ఎనడంలోనూ లేని తప్పులు కనిపెట్టడంలోనూ మహా నేర్పరి. అంతేకాదు, అలా తప్పులు ఎత్తి చూపిస్తే పులిలాంటి వాళ్ళు కూడా పిల్లిలా మారిపోతారని ఆమెకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ పోయారని మాకు ఎవరు టెలిగ్రామ్ ఇచ్చారో కానీ అడ్రస్ తప్పిచ్చారు. అయినా ఆ ఊళ్ళో మేం బాగా తెలుసు కాబట్టి టక్కున తెచ్చిచ్చారు అంది. నేనే టెలిగ్రామ్ ఇచ్చాను, అడ్రస్ సరిగ్గానే రాశానే, మూర్తి మెల్లగా అన్నాడు. ప్రాణ స్నేహితుడు పోయిన దుఃఖంలో ఉన్నారు కదా, బుర్ర సరిగ్గా పనిచేసి ఉండదు, విశాల వ్యంగ్యంగా అంది. అసలు ఆ కంపెనీ వాళ్ళిచ్చిన టెలిగ్రామ్ అందాక మీ టెలిగ్రామ్ అందింది, ఎడాపెడా అబద్ధాలు చెబుతూ అంది. మూర్తి తలదించుకున్నాడు. ఆ కంపెనీ వాళ్ళు వెంటనే రమ్మనమని చెప్పారు కదా, ఇంకా ఎలా కూర్చుంటారే, కదలండి. ఇప్పుడు మనం చేసేదంతా పాపం శంకరం కోసమే చెయ్యాలి. మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చునే సందర్భం కాదు, ఆ పని చూడండి. భరతని తరిమింది విశాల. ఈ ఊళ్ళో మీకు కొత్తేమో, నేను తీసుకువెళతాను, మూర్తి అన్నాడు. అనుజ్ఞ కోసం అన్నట్లు శివరావు భార్య వంక చూశాడు. సరే, ఆయనతో వెళ్ళండి, అయినా మీ జాగ్రత్తలో మీరుండండి, భరతతో నిర్మోహమాటంగా అంది విశాల. ఆవిడ మాట తీరుకి మూర్తి బాగా నొచ్చుకున్నాడు. కాని స్నేహితుడి కోసం ఎంత అవమానాన్నైనా దిగమింగడానికి అతను తయారుగా ఉన్నాడు. ఇద్దరూ బయలుదేరుతుంటే విశాలంది. ఆగండి, అంతా సవ్యంగా జరగాలంటే శకునం బాగుండాలి, నేను ఎదురొస్తాను. మాలతికి ఆ మాటలు వెగటుగా తోచాయి. ఇంత అనర్థం జరిగాక ఇప్పుడు శకునాలు దేనికోసం? డబ్బు కోసమా? మాలతి తల తిప్పుకుంటే తిరిగేసున్న పుస్తకం ముందు కూర్చున్న శంకరం కనపడ్డాడు. ఆమె మనసు తరుక్కుపోయింది. ఎంత దురదృష్టవంతుడు అనుకుంది. తల్లిదండ్రుల్ని పోగొట్టుకోవడం ఒక దౌర్భాగ్యం, ఈ మహాతల్లి పర్యవేక్షణలో పెరగాల్సి రావడం ఇంకో దౌర్భాగ్యం అనుకుంది. శివరావు, మూర్తి కలిసి సత్యం పనిచేసిన కంపెనీ ఆఫీసుకు వెళ్లారు. అదే బ్రిటన్కి చెందిన కంపెనీ. ఆఫీసు అలంకరించిన విధం చూసి శివరావు నూరెళ్లబెట్టాడు. సత్యం అన్నగారిగా అతనికక్కడ చాలా మర్యాద లభించింది. అందరూ సత్యాన్ని పొగిడేవాళ్లే. ఇద్దరు ముగ్గురైతే కంటనీరు పెట్టుకున్నారు. 15 ఏళ్లుగా సత్యనారాయణ అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి కంపెనీ తరపు నుంచి బాగానే డబ్బు అందుతుందని శివరావుకు అర్థమైంది. ఆ లెక్కలన్నీ దాదాపు పూర్తయ్యాయని శ్రమ అనుకోకుండా ఆ మర్నాడు అతనొస్తే మిగిలిన తంతు కానించి అతనికి రావలసిన సొమ్ము అప్పగిస్తామని చెప్పారు. ఆ రాత్రి భోజనాలయ్యాక మూర్తి అన్నాడు. శివరావు గారు, శంకరం చాలా చురుకైనవాడు. మంచి స్కూల్లో చదివితే బాగా వృద్ధిలోకొస్తాడు. అసలు సత్యనారాయణ వాడి గురించి చాలా కలలు కన్నాడు. మీ అంతటి మీరే వచ్చి వెళ్ళాక అతను ఎంత పొంగిపోయాడో. అన్నయ్య, వదిన నన్ను క్షమించారయ్యా అని నాతో చెప్పుకుని సంబరపడ్డాడు. ఇంకో ప్రమోషన్ ఏదో దగ్గరలో ఉందట, అదేదో వస్తే జీతం పెరుగుతుందట. మిమ్మల్ని కూడా ఇక్కడికి పిలిపించుకుని మీ పిల్లాడికి కూడా మంచి చదువు చెప్పించాలని అనుకుంటున్నానని నాతో చెప్పాడు. శివరావుకి హృదయంలో ఓ మూలం గుచ్చుకున్నట్లయింది. ఇదంతా ఇతగాడు ఎందుకు చెబుతున్నాడా అన్న అనుమానంతో కళ్ళు చిట్లించింది విశాల. ఆయన బాబ్జీ జాతకంలో సరస్వతి యోగం ఉందని రాశారు. ఎవరో పూనుకొని మంచి చదువులు చదివించనక్కర్లేదు, బ్రహ్మాండమైన డిగ్రీలు చదువుతాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సత్యనారాయణకి పిల్లాడి చదువు గురించి చాలా ఆశలున్నాయి. అందుకనే శంకరం ఇక్కడే ఉండి చదువుకుంటే బాగుంటుంది. ఎదుటివారి స్పందన కోసం మూర్తి చెప్పడం ఆపాడు. విశాల కనుబొమ్మ వంపు తిరిగింది. అవును, ఇక్కడైతే బాగా చదువు అబ్బుతుంది, మెత్తగా అంది. కానీ మద్రాసులో శంకరం ఎక్కడుంటాడు? వాణ్ణి నేను చదివించుకుంటానమ్మా. స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయలేనా? మూర్తి ఆవేశంగా అన్నాడు. నేను అర్థం చేసుకుంటాను బాబు, కానీ లోకం ఏమనుకుంటుందో ఆలోచించు. అసలే మీ ఆవిడ్ని అత్త అని పిలవమని మంచి వరుస కలిపావు. వాడికి ఈడైన కూతురు నీకుంది, కానీ కట్నం లేకుండా ఆ అమ్మాయి పెళ్లికి నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని అందరూ అనుకోవడం నీకు మాత్రం బాగుంటుందా? విశాల బుజ్జగిస్తున్నట్లయింది. చర్రున వాత పెట్టినట్లయింది మూర్తికి. అతని పక్కన కూర్చున్న మాలతైతే చాలు, ఇక మాట్లాడకండి అన్నట్లు కళ్ళతో సంజ్ఞ చేసింది. మా మరిదికి పిల్లాడి చదువు చాలా ముఖ్యం అని తెలిసాక అతని కోరిక తీర్చకపోతే ఎలా బాబు? అలాగని పరాయివాడివి నీకు శ్రమ ఇవ్వలేం. అందుకనే శంకరాన్ని చూసుకోవడం కోసం మేము ఇక్కడికి వస్తాం. ఎలాగో మా మరిది మా బాబ్జీ చెన్నపట్నంలో చదవాలని కోరుకున్నాడు కదూ.
అతని కోరికలన్నీ తీరిస్తే అతని ఆత్మకి సద్గతులు ప్రాప్తిస్తాయేమో. తల పైకెత్తి 2 చేతులు జోడించింది విశాల. మూర్తి నమ్మలేకపోయాడు. బోగొడదని నిగ్రహించుకున్నాడు కాని లేకపోతే విశాలకి పాదప్రమాణం చేసేవాడే. నమస్కారంతో సరిపుచ్చి, నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి. ఇప్పుడున్న స్కూల్లోనే వాడి చదువు కొనసాగించండి. నాకు చేతనైన సాయం నేను చేసి మా సత్యనారాయణని స్మరించుకుంటాను అన్నాడు. ఎంత మాట, తప్పకుండా అంది విశాల. కంపెనీ వాళ్ళు శంకరం పేరిటున్న చెక్కులు అందజేశారు. ఇన్సూరెన్స్ నుంచి మొత్తం రావడానికి ఇంకో నెలైనా పడుతుందని చెప్పారు. గార్డియన్గా శివరావు ఏదన్నా బ్యాంకులో శంకరం పేరిట అకౌంట్ తెరిచి దాంట్లో ఈ చెక్కులు జమ చేయొచ్చు. ఆ తర్వాత వీలు ప్రకారం ఆ డబ్బును తీస్తూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చెక్కులని తమ ఊరు తీసుకువెళ్లి అక్కడ బ్యాంకులో జమ చేస్తే స్వాహా చేయడానికి అనువుగా ఉంటుందని శివరావు అనుకున్నాడు. మధ్యాహ్నం అతను చెక్కులు తీసుకుని రాగానే విశాల మూర్తితో అంది, బాబు, నువ్వో సాయం చేయాలి. ఇవన్నీ ఇక్కడే బ్యాంకులో జమ చేయండి. ఆయన ఖాతా తెరవడానికి నీ సాయం కావాలి. మూర్తి సంతోషంగా ఒప్పుకున్నాడు. అంతటితో ఆగలేదు విశాల. బాబు, మేమిక్కడికి వచ్చేస్తే మా ఊళ్ళో ఉన్న ఆస్తిపాస్తుల వ్యవహారాలు ఎలా నిర్వహించాలో నాకైతే అంతుబట్టడం లేదు. దాని గురించి ఆలోచించడానికి మాకు కొంత సమయం కావాలి. అంతవరకు శంకరాన్ని ఇక్కడే మీ ఇంట్లో ఉంచుకుంటే నీకేమైనా ఇబ్బందా? 2 నెలల్లో మేం పెట్టే బేడా సర్దుకుని ఇక్కడికి వచ్చేస్తాం. మరి అంతవరకు శంకరం ఇక్కడుంటే బడికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. లేదంటే మేం తీసుకువెళతాం. విశాల మాటలకి చాలా సంతోషించాడు మూర్తి. ఆవిడికి ప్రథమ కోపం ఉందేమో. మరిది అకాల మరణంతో అస్థిమతమై మొదట్లో తనని తూర్పారబట్టిందేమో. కాని ఇప్పుడు ఆమె చేసే ప్రతి పని కూడా సజావుగానే ఉంటోంది. మొదట్లో ఆమె ప్రవర్తించిన తీరు చూసి శంకరానికొచ్చే డబ్బులపైన కన్ను వేశారని మూర్తి అనుమానపడ్డాడు. కాని ఆ చెక్కులని విశాల ఇక్కడే మద్రాసులోనే ఉంచడం, శంకరం కోసమని తామే ఊరు మారి మద్రాసుకొస్తామని అనడంతో అతనికి వాళ్లపైన నమ్మకం పెరిగింది. విశాలకి కావలసింది అదే. ఒక్కసారి నమ్మకం కుదిరితే మోసం చేయడం సులభమని ఆమెకు బాగా తెలుసు. ఓ రోజున విశాల శంకరాన్ని పక్కగా పిలిచింది. పక్క గదిలో ఉన్న మూర్తికి తమ సంభాషణ వినబడుతుందని ఆమెకి రూఢీగా తెలుసు. ఏరా కన్నా, నువ్వెక్కడే చదువుకుంటావా లేకపోతే మా ఊరొస్తావా? ఆప్యాయంగా అడిగింది. ఇక్కడే స్కూలు బాగుంది పెద్దమ్మ, అమాయకంగా జవాబిచ్చాడు శంకరం. సరేరా, నీకెక్కడ బాగుందో అక్కడే ఉండు. కాని ఒకటి, నువ్వు బాగా చదవాలి. మీ నాన్న ఏం ఆశించాడో అది నువ్వు సాధించాలి. శంకరం కళ్ళల్లో నీరు పొంగడంతో విశాల మొహంలో తాండవిస్తోన్న వంకర నవ్వుని అతను పసిగట్టలేకపోయాడు. అరే అరే, వద్దురా నాన్న, అలా నువ్వు ఏడిస్తే మాకు బెంగగా ఉంటుందిరా. నిన్ను వదిలి ఊరు వెళ్లాలంటే దిగులుగా ఉంది అంది విశాల. ఆ సంభాషణంతా తనకి స్పష్టంగా వినబడాలని, అలా తనని బురిడి కొట్టించాలని విశాల ప్లాన్ అని మూర్తికి రవ్వంతైనా అనుమానం రాలేదు. 2 రోజుల తర్వాత విశాల, శివరావు ఊరు వెళ్లారు. ఆ రాత్రి బిక్కమొహం వేసుకుని కూర్చున్న శంకరాన్ని చూసి మూర్తి సముదాయించాడు. శంకరం, మీ పెద్దమ్మ పెదనాన్న తొందరలోనే వస్తారు. నిన్ను ప్రేమగా చూసుకుంటారు, సరేనా? అంతేకాదు, నీకు మేం కూడా ఉన్నాం. నేను హెడ్ మాస్టర్ని అన్న సంగతి మరిచిపోయి నువ్వు ఇక్కడ కూడా ఎంచక్కా ఉండొచ్చు. శంకరం ఒక్క క్షణం అతని వంక చూసి తలదించుకున్నాడు. నిజమే, ఎన్నెన్నో ఓదార్పులు, ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో ధైర్య వచనాలు, ఇంకెన్నో చేసినా ఆ పసి మనసులో ఏర్పడ్డ శూన్యాన్ని తొలగించడం అంత సులభం కాదు కదా. మధ్యరాత్రి శంకరానికి మెలకు వచ్చింది. చురుచీకట్లో పక్కన తండ్రి పడుకున్నట్లు తోచింది. ఆతృతగా, ఆశగా మొహంలోకి తేరిపారా చూశాడు. తండ్రి కాదు, హెడ్ మాస్టారు. నీళ్లు నిండిన కళ్ళతో శంకరం పక్కకి తిరిగి చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు. అయితే శంకరం చదువులో మాత్రం వెనకబడలేదు. పూర్వం మాదిరిగానే క్లాసులో ఫస్ట్ వస్తున్నాడు. అయితే ఒంటరిగా గడపడం క్రమంగా అలవాటు చేసుకుంటున్నాడు. విశాల కావేరి గురించి, మాలతిని అత్తాని పిలవడం గురించి చేసిన వ్యాఖ్యలు మూర్తి మరిచిపోలేదు. కాని శంకరం కోసం అతను ఏ అవమానాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. అందుకని కావేరితో చాటుగా చెప్పాడు, శంకరం అలా ఒంటరిగా కూర్చోవడం మంచిది కాదు. చదువులో నీకు అర్థం కానివి ఏమన్నా ఉంటే అతన్ని అడుగు. మెల్లగా మాటల్లో పెట్టు, వీలైతే నవ్వించు. కావేరి తల ఊపింది. బడి నుంచొచ్చాక పాఠాలు చదువుకుంటూ మధ్యలో శంకరం దగ్గరికి వెళ్ళింది. శంకరం, నటురే అంటే అర్థమేమిటి? నటురే? నటురేనా? అదేం పదం? శంకరం అయోమయంగా అడిగాడు. అయితే నీకు ఇంగ్లీషు రాదన్నమాట అంది కావేరి. అది నటురే అన్నది ఇంగ్లీషు పదమా? నమ్మలేనట్లు అన్నాడు శంకరం. నేనైతే ఆ పదాన్ని ఎప్పుడూ వినలేదు. స్పెల్లింగ్ చెప్పు. NATURE అంది కావేరి అమాయకంగా.
అప్రయత్నంగా నవ్వాడు శంకరం. అతనికి తెలీదు కాని చాలా రోజుల తర్వాత అతని మొహం నవ్వుతో కళకళలాడింది. అది నటురే కాదు, నేచర్ అని పలకాలి. ఎందుకలా? కావేరి అర్థం కానట్లు అడిగింది. నటురే, నటురే. శంకరం పొట్ట చేత్తో పట్టుకుని నవ్వుతూనే ఉన్నాడు. అరే, నీకే ఇంగ్లీషు బాగా వచ్చినట్టు అంతగా నవ్వక్కర్లేదు బాబు. దాన్ని నటురే అని ఎందుకు అనకూడదో చెప్పు. ఈ ప్రశ్నకి జవాబివ్వడం కష్టమని శంకరానికి తెలుసు. బుర్రగోక్కున్నాడు. అదంతా నాకు తెలీదు, కానీ దాన్ని నేచర్ అనే అనాలి. నేచర్ అంటే తెలుసా? ప్రకృతి. ఇంకా ఏదో చెప్పబోతున్న శంకరం హఠాత్తుగా ఆగాడు. నువ్వు విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అన్న పుస్తకం చదివావా? "ఉహుం, చదవలేదు" అంది కావేరి. అయ్యో, చాలా బాగుంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఉత్సాహంగా చెప్పసాగాడు శంకరం. సత్యనారాయణ అంటున్నప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయనకి విశ్వనాథ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి కూడా గుర్తుకొచ్చింది. అయినా ఓ కొత్త విషయం శ్రోతకి చెప్పేటప్పుడు కలిగే ఉత్సాహంతో అతను కొనసాగించాడు. ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? ఇంగ్లీషు అక్షరాలు రాయడంలో 4 బళ్ళున్నాయి కదా. ఒకటే అక్షరాలకి అన్ని బళ్ళు ఎందుకు అని భలే ఎగతాళి చేస్తాళ్లే. వీడు చొక్కా వేసుకున్న మావయ్య, వీడు చొక్కా లేని మావయ్య అని అన్నట్లుగా ఇది మొదటి బడి, ఇది రెండో బడి అనడమెందుకు అని అంటాడు విష్ణు శర్మ. శంకరంతో పాటు కావేరి కూడా పగలబడి నవ్వింది. ఆ పుస్తకంలో ఉన్న వినోదకర అంశాలు చెబుతుంటే కావేరి ఆసక్తిగా వింది. అప్పట్నుండి ప్రతిరోజు కావేరితో ఏదో రకమైన సంభాషణ నడపడం అలవాటైంది. అలా క్రమంగా శంకరం ఒంటరితనం నుండి దూరం అవసాగాడు. తనకి తెలిసిన కథలు, విశేషాలు కావేరితో పంచుకోసాగాడు. ఓ ఆదివారం నాడు శంకరం ఏదో రాస్తుంటే, ఏంటి శంకరం రాస్తున్నావు అని అడిగింది. శంకరం మొహం ఎర్రబడింది. పుస్తకాన్ని దాచుకుని ఏమీ లేదు అన్నాడు. ఏం లేకపోతే దాచుకోవడం ఎందుకు? కావేరిని నిలదీసింది. ఏమీ లేదంటే నువ్వు చూసేందుకు ఏమీ లేదని తెలిసిందా? శంకరానికి కంగారుగా ఉంది. కావేరి చూసేస్తుందా? చూస్తే ఎలా? పోనీ నేను చూసేందుకేమన్నా ఉందా? ఎప్పటినుంచి వింటున్నాడో కాని మూర్తి చేయి చేచి అడిగాడు. పుస్తకం ఇచ్చేందుకు శంకరం సిగ్గుపడ్డాడు. కాని అడుగుతోంది హెడ్ మాస్టారు కదా, ఇవ్వనని ఎలా అంటాడు? పుస్తకం ఇచ్చాడు. ఆయన చదివి ఏమంటారో? మూర్తి చదువుతుంటే శంకరం జంకుతోనూ కావేరి ఆసక్తితోనూ అతని వంకే చూస్తూ ఉండిపోయారు. చదవడం పూర్తి చేసి మూర్తి పగలబడి నవ్వాడు. ఇది నువ్వే సొంతంగా రాసావా? కళ్ళ నుండి నీరు తుడుచుకుంటూ అడిగాడు. అవును అన్నట్లు తల ఊపాడు శంకరం. ఏణ్ణానాది? మునివేళ్లపైన నిలబడి పుస్తకంలో ఏముందో చూడాలని విఫలయత్నం చేస్తూ అంది కావేరి. కావేరి చదివితే ఇంకేమన్నా ఉందా? కావేరికి కోపం వస్తుందేమో. ఆందోళనతో మూర్తి వంక చూశాడు శంకరం. మాలతొచ్చాక మూర్తి చెప్పాడు. మన శంకరం ఓ చిన్న కథ రాశాడు. చాలా బాగుంది. చదువుతున్నాను. మూర్తి గొంతు సవరించుకున్నాడు. ఇంగ్లీషు క్లాసులో రాము లేచి, మాస్టారు, నటురే అంటే అర్థమేంటండి అని అడిగాడు. కావేరి మొహం ఎర్రబడింది. శంకరం వంక తీక్షణంగా చూసింది. శంకరం తలదించుకున్నాడు. మాస్టార్కి అర్థం కాలేదు. నటురేనా? అదేం పదం అని అడిగాడు. మాస్టర్ కూడా తెలియని పదాన్ని గురించి అడుగుతున్నానని రాముకి గర్వంగా అనిపించింది. అదే మాస్టారు, NATURE అన్నాడు. మాస్టార్కి కోపం వచ్చింది. ఆ పాఠం నేను 4 రోజుల నుంచి చెబుతున్నాను. అయినా దాన్ని సరిగ్గా ఎలా పలకాలో నీకు తెలియలేదా? దాన్ని నేచర్ అని పలకాలి. ఆ మాత్రం తెలియని వాడివి నా క్లాసులో ఉండకు. పో, ఇంకో 2 వారాల వరకు నా క్లాసులో అడుగు పెట్టకు అని అరిచాడు. రాము ఇంటికి వెళ్లి తండ్రి సోముకి జరిగింది చెప్పి ఏడ్చాడు. సోము మాస్టర్తో మాట్లాడతానని చెప్పి కొడుకుని ఓదార్చాడు. మర్నాడు బడికి వెళ్లి ఇంగ్లీషు మాస్టర్ని కలిశాడు సోము. మాస్టారు, 2 వారాలు వాడు ఇంగ్లీషు పాఠాలు వినకపోతే వాడి పుటిరే దెబ్బతింటుంది కదా మాస్టారు అన్నాడు. శంకరం రాసింది పూర్తి చేశాడు మూర్తి. కావేరి కోపం ఎగిరిపోయింది. పకపకా నవ్వింది. మూర్తి మళ్లీ నవ్వసాగాడు. నేచర్ అన్న పదాన్ని కొడుకు నటురే అని అంటుంటే తండ్రి నేనేం తీసుకోలేదని ఫ్యూచర్ అన్న పదాన్ని పుటిరే అని పలుకుతున్నాడన్నమాట. మాలతి శంకరాన్ని దగ్గరగా తీసుకుంది. బాగా రాసావురా, చాలా బాగుంది అంది. ఈ కథ ఏదన్నా పత్రికకు పంపిస్తే బాగుంటుంది కదా. మూర్తి కళ్ళు మెరిశాయి. సరిగ్గా చెప్పావు, నాకు ఆలోచనే రాలేదు. పంపడం ఎందుకు, నేనే తీసుకుని వెళతాను. నాకు రాఘవరావు గారితో కాస్త పరిచయం ఉంది. బాలపత్రికలో పిల్లలు రాసేవి ప్రచురిస్తారు కదా. అనుకోని ఈ మలుపుకి శంకరం తీయని ఆశ్చర్యానికి గురయ్యాడు. చిన్న సవరణలు చేయించి ఇంకోసారి చక్కగా శంకరంతో రాయించి ఆ కథని మూర్తి తీసుకుని వెళ్ళాడు. మరుసటి నెల అది బాలపత్రికలో అచ్చయింది. తన పేరు పత్రికలో చూసుకుని శంకరం పొంగిపోయాడు. మూర్తి 4-5 కాపీలు కొని తెలిసిన వాళ్ళకి సంతోషంగా పంచాడు.
తర్వాత ఆ సంతోషం ఏమైందో కాని మాలతి ముందు కంటతడి పెట్టాడు మూర్తి. సత్యం ఉంటే అంత సంబరపడేవాడు కదా. ఆడపిల్లలతో మాట్లాడడం అంతగా అలవాట్లేని శంకరం అప్పటినుండి కావేరితో మాత్రం చనువుగా మెలగసాగాడు. నేను ఆ కథ రాశానని నీకు కోపం రాలేదా? శంకరం కావేరిని అడిగాడు. మొదట్లో చాలా కోపం వచ్చింది. అయితే నువ్వు దాన్ని విట్టు కింద మార్చడం బాగుంది. నాకు బాగా నచ్చింది. దాంతో నా కోపం ఎగిరిపోయింది. కావేరి చెప్పింది. నటురే పుటురే అంటూ మళ్ళీ నవ్వింది. మా నాన్న అనేవాడు, నవ్వడం అనేది ప్రకృతి మనిషికిచ్చిన వరమంట. చిత్రంగా నాన్న ప్రసక్తొచ్చినా ఈసారి శంకరం కంట నీరు రాలేదు. గర్వంగా తండ్రి గురించి చెప్పుకున్నాడు. వరాలిచ్చేది దేవుడు కదా, దేవుడిచ్చిన వరం అని అనాలి. మధ్యలో ఈ ప్రకృతులు వికృతులు ఎందుకు? కావేరి ఆరిందలా అంది. తెలుగు పాఠాల్లో చెప్పే ప్రకృతి వికృతి గురించి కాదు నేనంది, శంకరం అన్నాడు. ప్రకృతి అంటే? అతని మాటలకి కావేరి అడ్డు తగిలింది. ప్రకృతి అంటే నటురే. ఇద్దరూ పగలబడి నవ్వారు. చెప్పినట్టుగానే నెలన్నర తర్వాత విశాల, శివరావు వచ్చారు. అచ్చులో పడ్డ పేరుని గర్వంగా వాళ్ళకి చూపించాడు శంకరం. మీ నాన్న కూడా కాలేజీ మ్యాగజైన్లో కథలు రాసేవాడు అన్నాడు శివరావు. అవును, హెడ్ మాస్టర్ గారు చూపించారు అన్నాడు శంకరం. ఒక పత్రికని చెత్త కుప్పపైన చాటుగా పడేసింది విశాల. అరటి చెట్టుకి పోదులు తవ్వుతున్నట్లు నటిస్తూ ఇంకో పుస్తకాన్ని పూడ్చిపెట్టింది. అప్పటికీ ఆమె కసి తీరలేదు. 2 రోజుల తర్వాత విశాలంది. మా ఊళ్ళో అమ్మకాలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంటే ఆ ఊరితో మా సంబంధాలన్నీ తెంపేసుకుంటున్నామన్నమాట. ఏదో ఈయన సంతకాలు పెడితే ఆ రాతకోతల పని అయిపోతుంది. ఈలోగా ఒకసారి శంకరాన్ని మా ఊరు తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. ఎంతైనా వాడు కూడా తాతగారి ఇల్లు అది ఒకసారైనా చూస్తే బాగుంటుంది కదా. ఎందుకైనా మంచిదని విశాల లేని కంటినీరు తుడుచుకుంది. మూర్తి, మాలతి కదిలిపోయారు. సరే అన్నారు. శంకరం కూడా హుషారుగా తాతగారి ఊరు వెళ్లేందుకు తయారయ్యాడు. రైలు మెల్లగా మద్రాసుని వదులుతుంటే ఏవేవో భావాలు ఒక్కసారిగా చెలరేగి శంకరాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాతగారి ఊరు వెళ్లాలని, తాతగారిని చూడాలని ఎన్నో కలలు కన్నాడు. అలా తాతగారి ఊరు వెళుతున్న ఈ సమయంలో పక్కన తల్లి తండ్రి లేరు. సడలిపోతున్న బింకాన్ని కూడగట్టుకోవాలని శంకరం పక్కకు తిరిగాడు. పక్కన కూర్చున్న ఆయన చేతిలో ఉన్న ఇంగ్లీషు దినపత్రికని అప్రయత్నంగా చదవసాగాడు. అతను తదేకంగా ఆ పేపరు చదవడం గమనించి విశాల్ అడిగింది. శంకరం, ఏంట్రా అంత శ్రద్ధగా చదువుతున్నావు? పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం ఏం బాగలేదట పెద్దమ్మ. 50 రోజులు దాటింది ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టి అని చెప్పాడు. కాని అతని చూపులు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. ఆయన ఎవరు? విశాల్ అడిగింది. శంకరం మెల్లగా చెప్పసాగాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అంతవరకు జరుగుతున్న పోరాటాన్ని శంకరం సంగ్రహంగా వివరించడం విన్న పక్కాయనికి ముచ్చట వేసింది. చిన్నపిల్లాడివైనా బాగా చెప్పు, బాగా పైకొస్తావు. ఆయన మనస్ఫూర్తిగా ఆనందించాడు. ఆయన మాటలు భరించలేకపోయింది విశాల. శంకరాన్ని దగ్గరగా తీసుకుని, ఎంత తెలివితేటలున్నా ఏం లాభం చెప్పండి, తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు పాపం అంది అంతులేని జాలి చూపిస్తున్నట్లు నటిస్తూ. ఆమె అనుకున్నట్లుగానే శంకరం మొహం వాడిపోయింది. ఏం బాబు, పేపర్ చదువుతావా అంటూ పేపర్ అందించాడు. చదవడం అంటే శంకరానికి ఇంకో లోకంలో విహరించడమే. ఇక అతనికి సమయం ఇట్టే గడిచిపోయింది. కొంచెం చదవడం, పెద్దమ్మకి చెప్పడం, ఇలా మాటల్లో హైదరాబాదు ప్రస్తావన రాగానే విశాలకి ఏవో జ్ఞాపకానికి వచ్చాయి. రజాకార్లు అక్కడే కదా ఉంది. అప్పుడు అక్కడ రజాకార్లు గొడవలు చేసినప్పుడు కొంతమంది అక్కడి నుంచి పారిపోయి మన ఊరొచ్చారు. మన పక్కింట్లో కూడా 5-6 నెలలున్నారు. ఆ ఘోరాల గురించి వాళ్ళు చెబుతుంటే గుండెల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది తెలుసా? ఇప్పటికీ ఉన్నారా వాళ్ళు? విశాల్ అడిగింది. పేపర్ ఇచ్చిన ఆయన కలగజేసుకున్నాడు. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఇప్పుడు రజాకారులు లేరు. అలాంటి దారుణాలు జరిగే ఆస్కారమూ లేదు. విశాల కళ్ళు మెరిశాయి. ఆయనతో మాట కలిపి హైదరాబాద్ గురించి సమాచారం సేకరించింది. తాతగారి ఇల్లు అణువణువు శ్రద్ధగా చూశాడు శంకరం. తండ్రి పుట్టింది, పెరిగింది, ఆటలాడింది ఇక్కడే అనుకున్నాడు. అలా అనుకుంటుంటే చిత్రంగా అతని కళ్ళు పొడిగానే ఉన్నాయి. తండ్రి చిన్నప్పటి ఫోటోలు చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తున్నట్లు అనిపించింది. పెదనాన్న, ఈ ఫోటోలన్నీ తీసుకువెళదాం అన్నాడు. శివరావు తల ఊపాడు. మనం మద్రాసు వెళ్లే ముందు ఒకసారి కలకత్తా వెళ్ళాలి, నాకు ముక్కుంది అని విశాల చెప్పింది. అలా అందరూ కలకత్తా మేలెక్కారు. అయితే రైలు బాగా ఆలస్యంగా నడవసాగింది. దాంతో విశాల అసహనానికి గురైంది. ఖరగ్పూర్ చేరేసరికి రాత్రి 10 గంటలయింది. హఠాత్తుగా విశాలంది. మనం ఇక్కడే దిగుదాం. ఈ ఊళ్ళో కూడా ఓ కాళికాదేవి ఆలయం ఉంది. పొద్దున్నే దేవి దర్శనం చేసుకుని అప్పుడు కలకత్తా ప్రయాణం అవుదాం.
డిసెంబరు నెల. బాగా చలిగా ఉంది. బాబ్జీని కబుర్లలో పెట్టబోయాడు శంకరం. అంతవరకు అతనితో సౌమ్యంగా ఉన్న విశాల అతన్ని కసిరింది. కబుర్లా పడుకోండి, నాకైతే నిద్రొస్తోంది. కావాలని ఆవలించింది. రైళ్లు ఈల వేసుకుంటూ వెళుతుంటే అంత త్వరగా నిద్రెలా వస్తుందా అనుకున్నాడు శంకరం. కాని కమ్మలు కప్పుకుని ప్లాట్ఫారం పైన ఆరుబయట పడుకోవడంతో, ఆ చలికి బాగా ముడుచుకుని పడుకోవడంతో గాఢ నిద్ర పట్టింది. ఎందుకు మెలకు వచ్చిందో అతనికి తెలీదు. చలిగా ఉంది కదా, తలెందుకు బయట పెట్టడం అనుకున్నాడు. కాని పెదనాన్న గురక వినబడకపోవడంతోనో మరి దేనివల్లనో కంబళి కొద్దిగా తొలగించి చూశాడు. శంకరం గుండె ఆగిపోయింది. పక్కన ఎవరూ లేరు. పెదనాన్న, పెద్దమ్మ, బాబ్జీ ఎవరూ లేరు. గుడికి వెళ్ళారా? తనని కూడా తీసుకువెళ్ళాలి కదా. ఆయన ఇంకా తెల్లవారలేదు కదా. ఒక్క ఉదుటున లేచి నుంచున్నాడు. అవతల ప్లాట్ఫారం పైన ఏదో రైలాగుంది. అక్కడంతా కోలాహలంగా ఉంది. అక్కడికి ఏమన్నా వెళ్ళారా? అక్కడికి వెళితే ఇంకెక్కడి నుంచో వాళ్ళొచ్చి తనకు కనపడలేదని వెళ్ళిపోతే ఏం చెయ్యాలి? అంతలో అతనికి స్ఫురించింది. పెదనాన్న వాళ్ళ పెట్టెలు లేవు. కంబళి కప్పుకుని రైలున్న ప్లాట్ఫారం వైపు పరుగు తీశాడు శంకరం. రైలు చెవులు బద్దలయ్యేలా కూత వేసింది. శంకరం వేగం పెంచాడు. పరుగు తీయడం చాలా కష్టంగా ఉంది. అయినా తప్పదు. ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, అటు తిరగాలి, మళ్ళీ మెట్లు దిగాలి. అప్పుడు ఆ ప్లాట్ఫారం చేరుకోవడం. ఆ తర్వాత రైలు కదిలేలోగా పెదనాన్న వాళ్ళు అక్కడున్నారేమో చూడాలి. అంత చలిలోనూ అతని ఊపిరితిత్తుల నుండి వేడిగా గాలి బయటికి రావడంతో ముక్కు మండింది. గుండె సైజు ఛాతీని పేల్చేస్తుందా అన్న భావన కలుగుతుండగా అతను మెట్లు దిగసాగాడు. అక్కడ రైలు మెల్లగా కదలసాగింది. 3-4 మెట్లు దూకసాగాడు శంకరం. అతను ప్లాట్ఫారం పైన అడుగు పెట్టేసరికి రైలు ఎందుకో ఒక కుదుపుతో ఆగింది. నోటితో గాలి మింగుతూ అతను ప్రతి కంపార్ట్మెంటు కిటికీల లోపలికి ఆత్రంగా చూస్తూ పరిగెత్తసాగాడు. రైలు మళ్లీ కదలసాగింది. ఎక్కడా వాళ్ల జాడలేదు. వేగంగా పరిగెడుతున్న అతన్ని కాళ్ళకి అడ్డం వస్తున్నాడని ఏవేవో భాషల్లో తిడుతున్నారు. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు శంకరం. ఆయాసంతో ఛాతీ ఎగిరి పడుతోంది. కాళ్ళు ఇంకా పరిగెత్తలేమని మొండికేస్తున్నాయి. రైలు వేగం పెరిగింది. అయినా అతను పట్టుదలగా పరిగెడుతున్నాడు. ఇంకో 4 పెట్లున్నాయి. ఆ తర్వాత ఇంజినే. ఆ 4 పెట్లు కూడా చూస్తే అప్పుడు వినబడింది. సచ్చినోడా, తలదించరా, ఆ దరిద్రుడిటే చూస్తున్నాడు. సందేహం లేదు, అది పెద్దమ్మ గొంతే. తక్కున అటు చూశాడు. బాబ్జీ తలని బలంగా కిందకి తోస్తూ తన తలని కూడా ఉంచుతూ ఇదంతా శంకరం కంటబడిందా అన్న అనుమానం తీర్చుకోవడానికి కళ్ళెత్తి చూస్తున్న పెద్దమ్మ కనపడింది. అతని కాళ్ళు నిరాకరించాయో, అతని బుర్రలో వైరాగ్యం నిండిందో కాని ఒక్క క్షణం అతని పొరుగాగింది. రైలు వేగం బాగా పెరిగింది. శంకరం తేరుకున్నాడు. కిటికీకున్న ఊచ పట్టుకుని రైలుతో పాటు పరుగు తీసాగాడు. పట్టాల మీదనో చక్రాల కిందనో పడే ప్రమాదం ఉందని అతనికి తెలియదు. రైలు వేగం బాగా పెరిగేసరికి పిక్కలు సహకరించలేకపోయాయి. చువ్వ వదిలాడు. దొర్లుకుంటూ ముందుకు పడ్డాడు. కావేరికి విష్ణుశర్మ చదువు గురించి చెప్పినాటి నుండి మాయమైన దుఃఖమంతా బాకీ తీర్చుకుంటుందా అన్నట్లు పొగిలి పొగిలి ఏడవసాగాడు. బుజ్జగించి కడుపారా అన్నం పెట్టే అమ్మలేదు. నవ్విస్తూ కథలు చెప్పే నాన్న లేడు. ఏడుస్తూ అలా ఎంతసేపున్నాడో శంకరానికి తెలీదు. క్రమంగా కుడికాలికి భుజానికి తగిలిన దెబ్బల నొప్పి బాధించడం మొదలుపెట్టింది. ఎవరో అతని భుజం తట్టి అతనికి తెలియని భాషలో ఏదో అడిగారు. శంకరానికి ఒక్క ముక్క అర్థం కాలేదు. తెలుగు తెలుగు అన్నాడు ముక్కు ఎగబీలుస్తూ. తెలుగువాడివా అన్నాడతను. శంకరం ప్రాణం లేచొచ్చింది. అవును అన్నాడు. లేచి కూర్చున్నాడు. ఏడుపు తగ్గింది, కాని ఇంకా డొక్కలు ఎగిరి పడుతున్నాయి. ఏమైంది, తప్పిపోయావా అడిగాడతను. మళ్లీ ఏడుపు తన్నుకొచ్చింది. 2 నిమిషాల తర్వాత నిగ్రహించుకుని తన కథంతా చెప్పాడు. శంకరాన్ని పలకరించిన అతను మధ్య మధ్యలో ప్రశ్నలు అడిగాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పమన్నాడు. పెదనాన్న వాళ్ళు అలా ఎందుకు వెళ్ళిపోయారో నాకు తెలియడం లేదు. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదూ అన్నాడు శంకరం చివరిలో. నీకు అర్థమవడం కష్టం కాని మీ పెదనాన్న నిన్ను మోసం చేశాడు. మోసమా? శంకరం అమాయకంగా అన్నాడు. అతను శంకరం బుగ్గ తట్టాడు. ఈ మధ్యనే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నిన్ను దారుణంగా దగా చేయడానికి ఆయనకి మనసెలా ఒప్పిందో. శంకరం తలదించుకున్నాడు. వాళ్ళు ఆ రైల్లో వెళ్లారంటే వైజాగో బెజవాడో వెళ్లారన్నమాట. నీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయండి. శంకరం అని నిక్కర జేబులోంచి పావలా కాసు తీసి చూపించాడు. పిచ్చివాడా అన్నాడు అతను అప్రయత్నంగా. పావలానే ఎంతో ఆస్తి అనుకునే ఈ పిల్లాడు ఎలా బతుకుతాడు? అతను జేబులో ఉన్న చిల్లర నోట్లు తీసి లెక్కబెట్టాడు. చివరికి చొక్కా జేబులోంచి 2 రూపాయి నోట్లు తీసి శంకరానికి ఇచ్చాడు.
జాగ్రత్తగా దాచుకో. దేనికన్నా ఉపయోగిస్తాయి. నా దగ్గర కూడా ఇంతే ఉంది. ఇదే నేను చేయగలిగే సాయం నీకు.